వీడియోలో మీరు చూడొచ్చు. చాలా ఇప్పుడు ఇంకా ఎంట్రీ అయితే అయిపోదాము. అండ్ ఇంకా ఎంట్రీకి అయితే పర్ పర్సన్కి 40 రూపీస్ అలా ఉండే. అండ్ ఇంకా ఆ ఎంట్రీ థీమ్ అంతా వచ్చి సెక్రటేరియట్ థీమ్లా ఉంది. అండ్ తర్వాత ఇంకా లోపలికి అయితే మేము వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళగానే ఏమేమో కనిపించాయి అసలు. ఇంకా ఫస్ట్ అయితే ఇగో ఈ మంగి పైన ఫోకస్ చేద్దామని ఫస్ట్ చూడగానే పెద్ద గోల గోల ఫుల్ ఆఫ్ సౌండ్స్. ఎందుకు అంటే పీపుల్ని ఫస్ట్ చిన్న పిల్లల్ని ఫుల్ ఆఫ్ అట్రాక్ట్ చేద్దాము అని చెప్పేసి యానిమల్స్ని పెట్టారు, విచ్ ఈస్ చాలా క్యూట్గా అని బాగా అనిపించింది. అండ్ పెద్ద పెద్ద సౌండ్స్ తోటి ఒకసారి వినండి మీరు కూడా. జోక్గా ఉంది కదా. అండ్ తర్వాత ఇంకా సైడ్కి తిరిగితే మొత్తం అన్ని యానిమల్స్ అక్కడే ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఆ యానిమల్స్ ఏ సౌండ్స్ అయితే చేస్తాయో ఆ సౌండ్స్ని రిప్రజెంట్ చేసి అవి రోబోటిక్ వేలో పెట్టారనమాట. అండ్ చిన్న పిల్లలకి అయితే అసలు ఏమన్నా ఎగ్జైటెడ్గా చూస్తున్నారు. బేసికలీ మనమే చూస్తాం, లైక్ నేనే ఎంత ఎగ్జైటెడ్గా చూసాను, ఎందుకంటే నా ఫేవరెట్ యానిమల్ ఎలిఫెంట్ కూడా అక్కడే ఉంది. అండ్ ఇంకా డైనోసార్ అయితే చెప్పనక్కర్లేదు, అసలు ఎంత రియలిస్టిక్గా అనిపించింది నాకు, బికాస్ మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి. అండ్ తర్వాత ఇంకా పీకాక్, క్యామెల్, ప్యారెట్, కంగారో మెయిన్లీ అన్నీ క్యూట్గా అనిపించాయి నాకే. అండ్ మిమ్మల్ని ప్యారెట్ని అటు ఇటు చూస్తుంటే ఇలా ఊపుతుంది తలకాయ అని చూస్తుంటే పక్కకి కంగారో కనిపించింది. అసలు అది ఎంత క్యూట్గా ఉందో దాని బేబీ అయితే. వాళ్ళ మమ్మీ బెల్లి నుంచి బయటికి లోపలికి వెళ్దాం, అది క్యూట్గా అనిపించింది నాకైతే. నిజంగానే మనల్నే అట్రాక్ట్ చేసింది. అంటే చిన్న పిల్లలకి ఇంకెంత క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇవన్నీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా అలానే కాసేపు చూసి ఇంకా వేరే ఇంకో స్టెప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ లైక్ ఆర్డర్ వైజ్గా పెట్టారు, నాకు అది మంచిగా అనిపించింది. తర్వాత అయితే ఇదంతా షాపింగ్ ఏరియా. ఫస్ట్ చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, తర్వాత పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, అలా ఇంకా నెక్స్ట్ అయితే అందరినీ అనే వేలో పెట్టారు. ఇంకా షాపింగ్లో చూద్దాము అవి ఇవి అని చెప్పేసి అయితే మేము వచ్చాము. మా మమ్మీ ఇది బాగుంది కదా అది బాగుంది కదా అంటే, ఇంకా చిన్నపిల్లవా అది ఇది అని చెప్పేసి మా మమ్మీ అయితే ఏదైతే కొనిలేదు. బేసికలీ కొన్ని ఇంకా లాస్ట్ అయితే చూసాము, కొన్నాం. కానీ ఫస్ట్ అయితే ఇంకా చూడడానికి వచ్చాము. అవి ఇవి బ్యాగ్స్ అని అవి చూసాము, చాలా వరకు హెయిర్ బ్యాండ్స్ అవి ఇవన్నీ. నేను ఇక్కడ చూస్తే చిన్న పిల్లలది ఏదో రోబోటిక్ బొమ్మ కనిపిస్తున్న పక్కన అతను అనుకుంటే ఏంది పిల్ల ఇంత తాడు చెట్లా ఉంది, ఆ బొమ్మల్ని పట్టుకుందాను కావచ్చు. కానీ నాకైతే అది క్యూట్గానే అనిపించింది. అండ్ చాలా వరకు క్యూటీ ఎందుకు స్టఫ్ మంచిగా అనిపించింది, క్యూట్గా అనిపించింది చిన్న పిల్లలకి. ఇంకా కొన్ని చూసాము. అండ్ కొన్ని బై లైక్ కొన్ని కొనుక్కున్నాము కూడా. ఏంటి అంటే కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అని అవన్నీ ఇవన్నీ బ్యాంగిల్స్ అని అవి ఇవి కొనుక్కున్నాము. అండ్ తర్వాత నా కళ్ళు మొత్తం వచ్చి ఆ బెలూన్స్ ఉఫ్ అనగానే వస్తుంది చూడండి, దానిపైన పడింది. దాన్ని ఏమంటారో నాకు గుర్తుకు రావట్లేదు, మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీని ఇది కొనుక్కుంటా అంటే మమ్మీ చిన్న పిల్లవా అని కూడా మమ్మల్ని చేయలేపింది మీదకైతే. తర్వాత అయితే నేను అటు ఇటు చేసి కొనేసి అయితే కొనుక్కున్నా, పక్కకు కొనాలి. ఇంకా అది నచ్చి ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా నేనైతే కొనుక్కుంటా ఫస్ట్. అది ఎందుకంటే క్యూట్గా అనిపిస్తుంది. బట్ మళ్ళీ ఇంటికి వచ్చినాక చిన్నపిల్లల బేసికల్లీ పడేయడమే, కానీ అప్పటికైతే కొనాలి. సో కొనేసా. ఇంకా అలా చిన్నవి బొమ్మలు ఎంత క్యూట్గా లైక్ నాస్టాల్జిక్ అనిపించింది నాకు చాలా. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు అవన్నీ కనిపించాయి నాకైతే. ఫుల్ జాతరలా అనిపించింది. అండ్ తర్వాత ఇంకా డ్రెస్సెస్ దగ్గరకు వచ్చాను. అండ్ చాలా వరకు డ్రెస్సెస్ చూద్దాం అనిపించిన కానీ అంత బాగా ఏం అనిపించలేదు నాకు ఆ డ్రెస్సెస్. సో ఓకే, నార్మల్గానే అనిపించింది. చాలా వరకు చూశాను కానీ పెద్ద ఏం మంచిగా అనిపించలేదు, అందుకని నేను ఏం పెద్దగా ఓన్లీ డ్రెస్సెస్. అండ్ తర్వాత గేమ్స్ దగ్గరికి వచ్చాము. ఈ గేమ్స్ అన్నీ నేను మూవీస్లలో చూసిన, ఎప్పుడు రియల్గా అంటే కొన్ని చూశాను, అన్ని గేమ్స్ మూవీలలో చూడలేదు అని అనుకోకండి. కొన్ని మూవీస్లోనే కనిపించి నాకు రియల్గా ఎప్పుడు నాకైతే కనిపించలేదు. అండ్ ఈ గేమ్ దగ్గరకు వచ్చి నేను ఆడాను. బట్ అది ఎంతైనా వాళ్ళు ఒక మ్యాగ్నెటిక్ వేలో పెడతారు కదా. సో నెంబర్ ఈ గేమ్ ఎలా అంటే మనం బాల్ వేయాలి, అక్కడ నెంబర్స్ ఉంటాయి. ఏ నెంబర్ దగ్గరికి వెళ్తుందో ఆ నెంబర్ని వాళ్ళు యాడ్ చేసి అక్కడ ఉన్న బొమ్మలల్లో లాస్ట్కి ఏ నెంబర్ మనం మొత్తం ప్లేస్ చేసిన తర్వాత ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ది మనకి ఏదో గిఫ్ట్ ఇస్తారనమాట. లాస్ట్కి నాకైతే అదేదో చిన్న బాక్స్ ఇచ్చారు. ఇంకా తర్వాత ఇది అయ్యేలా లేదులే అని చెప్పేసి ఇంకా నేనైతే నా బెలూన్స్ కొనుక్కునేగా మంచి దాంతో ఆడుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా సైడ్కి వచ్చి ఆడేస్తున్నాను. అండ్ తర్వాత ఇంకా మొత్తం ఆరోవి బాహుబలి రేంజ్లో పెట్టారనమాట. అండ్ ఈ గేమ్ వచ్చేసి నాకు స్కూల్లో అక్కడిక్కడ ఆడిపిస్తారు కదా, బాల్ వేస్తే గ్లాసెస్ పడిపోవడం, ఆ గేమ్లా అనిపించింది. అండ్ తర్వాత ఇంకా ఈ సైడ్ మొత్తంకి వస్తే ఫుడ్ కోర్ట్. బట్ నేను అప్పటికి ఫుల్ తినేసి వచ్చాను అనమాట, ఈవినింగ్ స్నాక్స్ అని అవ్వనివని. సో మా మమ్మీ ఇప్పుడు నాకేం కొనియదు. అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ పెద్దలేదు అభిప్రాయం. అండ్ ద మెయిన్ పార్ట్కి వచ్చాము. ఎగ్జిబిషన్లో
ఎక్కాల్సినవి. బట్ దీని పేరు ఏంటో నాకు అస్సలు గుర్తు రావట్లేదు. ఆ రోజు ఎక్కాను కానీ పాప మా మమ్మీని ఎంత బలవంతం చేసి నేను ఎక్కించానో నాకు తెలుసు. ఆ రోజు మమ్మీకి లేకపోయినా సరే నా కోసం ఎక్కింది. నేను ఒక్కదాన్ని వెళ్తాను మళ్ళీ అని చెప్పేసి ఇంకా నా కోసం మా అమ్మ వచ్చింది. సో మా మమ్మీ నేనైతే ట్రై చేసాము. దీన్ని మీ ఊర్లో ఏమంటారు, లైక్ మీ ప్లేస్లో ఏమంటారు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అస్సలే మర్చిపోయా, ఏంటో పేరు నాకు గుర్తుకు రాదు. బ్రేక్ డ్యాన్స్ అని అయితే అన్నారు, బట్ ఏమంటారో క్లారిటీ అయితే గుర్తుకు రావట్లే. సో ఏమంటారో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మా మమ్మీ నేనైతే మంచిగా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఎలా ఉంటుందో ఇంకా ముందు ముందు చూడాలి. సో ఇప్పుడైతే ఇంకా చాలామంది ఎక్కాలి. ఎక్కి మేము ఎట్లా ఉంటుందో ఆ భయంతో లోపల బయటికి నవ్వుతూ కూర్చున్నాం అనమాట. సో ఇంకా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూసేయండి. ఇంకా నాకు అదంతా వీడియోలో తర్వాత చూసాం, అమ్మో మేము ఇంత స్పీడ్గా వెళ్ళామో అనిపించింది. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు అమ్మో ఇంకెప్పుడు ఆపుతారు అని కూడా అనిపించింది. అండ్ తర్వాత మొత్తం అయిపోయింది. చూడండి ఒకసారి మా ఫేసెస్ చూస్తేనే అర్థమైపోతుంది, అమ్మ చాలా ఇంకా దిగిపోతామని. ఇంకా అలా అయితే ఎండ్కి వచ్చేసి దిగేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా ఏది ఎక్కొద్దు ఈరోజు చాలు, ఇంక ఈరోజుకి ఇది చాలు అని ఫిక్స్ అయితే అయిపోయి ఇంకా అలా బయటికి అయితే వచ్చాము. అండ్ అక్కడ చూడగానే ఇంకా అనిపించింది నాకు ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అది కూడా కోన్లో ఉంది. సో నాకు కోన్లో ఉంటే చాలా ఇష్టం. అండ్ మా మమ్మీ కోసం నా కోసం అని చెప్పేసి 2 తీసుకొని అయితే వచ్చేసాను. అండ్ తర్వాత చూడగానే జెయింట్ వీల్ ఉందన్నమాట. నాకు జెయింట్ వీల్ లాస్ట్ టైం అయితే నేను మా అక్కతో ఢిల్లీలో ఎక్కాను. ఢిల్లీలో ఎక్కితే మళ్ళీ ఇంక ఇప్పటివరకు ఎక్కలేదు, చూస్తున్నాను అంతే. అండ్ నేను దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే నాకు అప్పుడు కనిపించింది ఏంటంటే, ఎవరో అప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది చూడండి, లైక్ జెయింట్ వీల్ ఎక్కగానే ఫుల్ ఆఫ్ బ్యాగ్ ఆఫ్ పేపర్స్ తోటి అది నడుస్తుంది. సో అదే జరుగుతుంది అనమాట అక్కడ. అండ్ కింద నుంచి చూస్తే కూడా చాలా మంచిగా అనిపించింది. ఫుల్ పేపర్స్, గాల్లో మొత్తం పేపర్స్ అన్నమాట. మంచిగా అనిపించింది నాకైతే చూస్తూ ఉంటే. అండ్ అది కూడా ట్రై చేయాలన్న ఎక్సైట్మెంట్ కూడా నాకు చాలా ఉండే. బట్ ఇంకా మనతో కుదరలే అని చెప్పేసి ఇంకా సైడ్కి వచ్చేసాను. అండ్ తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి బబుల్వి సంథింగ్ ఏవేవో ఉన్నాయి. అండ్ చిన్న పిల్లల్ని అయితే ఏం అట్రాక్ట్ చేస్తున్నారా బాబు అనిపించింది. తర్వాత ఫుడ్ నాకు ఆ పాపడ్ చూస్తే ఎంత పెద్దగా బాగుంది అనిపించింది. బట్ ఇంకా అక్కడ ఆయిల్ చూసాక వద్దులే చాలే ఇంకా వద్దు, మరి ఆయిల్ అస్సలు బాగాలేదు బేసికల్లీ. అందుకే ఫుడ్ బయటది వద్దని ఇంకా గట్టిగా ఆనేసుకున్నా. ఇంకా ఐస్ క్రీమ్ అంటారా, ఐస్ క్రీమ్ ఇంకా సర్లే, ఇంకా ఐస్ క్రీమ్ కూడా వద్దంటే ఎట్లా చెప్పండి, అసలే సమ్మర్. అందుకని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసాను. అండ్ తర్వాత పిల్లల కోసం ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా. సో చూడండి అసలు మొత్తం పిల్లల కోసమే ఉన్నాయనిపించింది నాకైతే. ఎందుకంటే ఇది మాల్స్లో మనం చూస్తాం కదా, సో అది. అండ్ మళ్ళీ తర్వాత ఇది వాటర్ది. నాకు వాటర్ బోటింగ్ అంటే ఎంత ఇష్టమో, బట్ అందులో మనకి అలో లేదనమాట. బట్ ఇంకా సర్లే అని చూశాను కాసేపు నేను. అండ్ తర్వాత ఇంకా ట్రైన్ అని చిన్నపిల్లలకి చాలా వరకే ఉన్నాయి, అసలు మొత్తం చిన్నపిల్లలకే ఉన్నాయి బేసికల్లీ. అండ్ ఇప్పుడు అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా, ఎంత క్యూట్గా ఉంది. ఆయన తర్వాత ఈ దాంట్లో ఒక చిన్న బుడ్డి పాప కోసము, ఆ పాప అయితే ఎంత లడ్డుగా ఉందో. ఇంకా మనం ప్యారిస్కి వచ్చేసాము. ఏంటి పిల్ల ప్యారిస్ ఉంటుంది ఎగ్జిబిషన్లో అంటున్నారా, జస్ట్ ఈఫిల్ టవర్ డూప్లికేట్ది చిన్న బొమ్మ లాంటిది పెట్టారనమాట. చాలా వరకు ఫొటోస్ తీసుకోవడానికి అలా క్యూట్గా మంచిగా కూడా అనిపించింది. ఇంకా ఇదంతా వచ్చేసి పైనుంచి వ్యూ బాగుంది కదా. ఇంకా ఎక్కువేం ఎక్కలేదు కానీ ఎక్కిన వాటివి అలా ఇలా అయితే నేనైతే వీడియో తీశాను. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా ఇలా మా ఎగ్జిబిషన్ అంతా పూర్తయిపోయింది. అండ్ మేము కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాము. మా మమ్మీ కొన్ని అవి ఇవి అని కొనుక్కుంది, నేను బెలూన్స్ కానీ కొనుక్కున్నాను. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.